హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ అండ్ జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, ఫ్రెషర్స్ హైరింగ్ డాట్ కామ్, ఎడ్యు9 సంయుక్తంగా మన తెలుగు వారికి అవసరమైనటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. మనం ఎప్పుడు వీడియోస్లో చూస్తే ఎక్కువ భాగం బీటెక్, లేకపోతే ఎంబీబీఎస్, బీడీఎస్ అట్లా ప్రీమియం కోర్సెస్ గురించి చెప్తూ ఉన్నాం. కెరియర్ ఆప్షన్స్ ఆఫ్టర్ ఎంపీసీ ఎన్ని రకాలు ఉన్నాయి, ఇప్పుడు ఎంపీసీ తర్వాత కొన్ని వందల కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. కానీ వాటి అసలు మెయిన్లో ఇందులో ప్రధానమైనటువంటి ఏంటి, సో ఆ యొక్క అవకాశాలని ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటిగా మనం మాట్లాడదాం. బీటెక్ అందరూ ఎక్కువ మంది 70% పైన తీసుకునేటువంటి ఆప్షన్. మెరిట్ పిల్లలందరూ దీంట్లోకి వచ్చేస్తుంటారు. బీటెక్లో అన్ని బ్రాంచ్లు ఉన్నాయి. బీటెక్ల మీద మనం కోకొల్లగా వీడియోలు చేస్తున్నాం. సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, ఆటోమొబైల్ ఇటువంటి ఏ కాకుండా కార్పెట్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, నేవల్ ఆర్కిటెక్చర్, పెట్రోలియము, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్, ఇక చూసుకుంటూ పోతే అది ఒక పెద్ద సముద్రం. ఈ సముద్రంలో 80% మంది సిఎస్సి కావాలంటున్నారు. అలా కాకుండా డైవర్సిఫై నిజంగా మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ ఉన్నటువంటి పిల్లలు సిఎస్సి తీసుకోండి, ప్రాబ్లం లేదు. 100లో 20-30 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ 20-30 మందిలో మీరుంటే మంచిది. సో రిమైనింగ్ అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. వాటిల్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది, పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంది, అదేవిధంగా స్పేస్ టెక్నాలజీ ఉన్నాయి. ఇట్లా రకరకాల ఆప్షన్స్ మీకు బీటెక్లో అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి మనం అనేక వీడియోలు ఆల్రెడీ చేస్తున్నాం. ఇది కాకుండా నెక్స్ట్ ఎక్కువ మంది పిల్లలు తీసుకునేటువంటి ఆప్షన్ బీఎస్సీ తీసుకుంటూ ఉంటారు. బీఎస్సీలో ఎంపీసీ అని, ఎంపీఈ అని, ఎంపీసీ, ఎంఈజీ, జీపీసీ, ఎంసీఎస్, స్టాటిస్టిక్స్, ఇట్లా రకరకాల బ్రాంచెస్ బీఎస్సీలో ఉన్నాయి. వీటిని మ్యాథ్స్ కాంబినేషన్స్లో మనం తీసుకోవచ్చు. సో ఇది రెండో లక్రేటివ్ ఆప్షన్గా మనం చూడవచ్చు. మూడోది నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండి. ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ అనమాట. టాప్ 3 పొజిషన్లో మనం ఉన్నాం. చైనా తర్వాత పొజిషన్ అనుకుంటాం మంది. మనకంత ఎన్నో లక్షల మంది మిలిటరీలో ఉన్నారు. మిలిటరీలో ఉండేటువంటి వాళ్ళకి అపూర్వమైనటువంటి అవకాశాలు ఉంటాయి. సో మన మాతృభూమి యొక్క సేవ చేసేదానికి కూడా మనకి ఇందులో అవకాశం దొరుకుతుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనేది దీంట్లో డైరెక్ట్గా పైలట్ ఆప్షన్ కూడా ఉంటుందండి. దీంట్లో కానీ వచ్చినట్లయితే మీకు ₹1,00,00,000 విలువైనటువంటి పైలట్ శిక్షణ, 60-70 లక్షలు విలువైనటువంటి పైలట్ శిక్షణ గవర్నమెంటే ఉచితంగా ఇచ్చి మిమ్మల్ని మిలిటరీలో జాయిన్ చేసుకుంటుంది, మీకు మంచి ర్యాంక్ కానీ వచ్చినట్లయితే. కాబట్టి బాగా మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి పిల్లలు, బాగా చేయగలిగినటువంటి పిల్లలు, మంచి ఫిజిక్ ఉంది, చిన్నప్పటి నుంచి కొంచెం స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ ఈ బీటెక్లో కంప్లీట్ అవ్వకపోతే ఎన్డీఏ చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే, సో ఎన్డీఏ కూడా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మీరు మిలిటరీలో చేరుతున్నారా, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, త్రివిధ దళాలు అంటారు, వీటిలో చేరి మీరు దేశానికి సేవను అందించవచ్చు. అదేవిధంగా బీఆర్క్ అండి, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. దీనికి నాటా అనేటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ నాటా ఎగ్జామ్ రాస్తే దీంట్లో మీరు మంచి మంచి బిల్డింగ్స్ యొక్క ఆర్కిటెక్చర్ని గీసి మీరు కన్సల్టెన్సీగా కానీ వర్క్ చేసుకోవచ్చు, జాబ్స్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో డ్రాయింగ్ అనేది ఒకటి ఎక్స్ట్రా సబ్జెక్ట్ అండి. మంచిగా మీరు డ్రాయింగ్ అలవాటు కానీ ఉన్నట్లయితే, ప్లస్ మీరు మ్యాథ్స్లో కానీ స్ట్రాంగ్ ఉన్నట్లయితే మీరు బీఆర్క్ని తీసుకోవచ్చు. అదేవిధంగా రీసెర్చ్ అండి. భారతదేశము అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాం మనం. పర్టికులర్గా ఐటీ రంగంలో మనం చాలా దూసుకుపోయినాం. మన కర్మజాలకు అది ఇప్పుడు కొంత రెసిషన్లో ఉన్నప్పటికీ మేబీ మళ్ళీ కూడా మనం పుంజుకుంటాం. ఏఐలో కూడా భారతదేశం యొక్క హవా కొనసాగే అవకాశం ఉంది. కానీ రీసెర్చ్ వైపు మనం ఎవరూ వెళ్ళట్లేదు. ప్రపంచంలో లాస్ట్ చిన్న దేశాలు పెట్టినంత ఖర్చు కూడా మన ప్రభుత్వం రీసెర్చ్ మీద పెట్టట్లేదు. రీసెర్చ్ మీద పెట్టినా అది బుడిదిపాలు అయిపోతుంది తప్ప నిజమైనటువంటి పేటెంట్స్, నిజమైనటువంటి రీసెర్చ్ జరగట్లేదు. ఓకే, సో నెక్స్ట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ ద్వారా 5 years ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కోర్స్ని మీరు చేయొచ్చు. నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. నెక్స్ట్ అంటే నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ నెక్స్ట్ అనేటువంటి ఎగ్జామ్ రాయడం ద్వారా మీరు 5 years ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కోర్స్ని చదవచ్చు. ఇకపోతే ఫ్యాషన్ టెక్నాలజీ, ఎన్ఐఎఫ్టి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనే దానికి దీనికి ఒక సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి కూడా మంచి ప్యాకేజెస్ ఉన్నాయండి. మనకు మాదాపూర్లో కూడా ఒక కాలేజ్ కనిపిస్తూ ఉంటుంది, మన హైటెక్ సిటీకి ఎదురుగా. ఎన్ఐఎఫ్టి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.
దీని యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. ఎగ్జామ్ రాసేయడం ద్వారా మీరు బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనే కోర్స్‌ని కూడా చదువుకోవచ్చు. దీనికి కూడా ప్లేస్‌మెంట్స్ చాలా బాగున్నాయి. మంచి ఫ్యూచర్, మంచి భవిష్యత్తు ఉంది. ఎవరైతే ఈ ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల మీద ఉన్నటువంటి వాళ్ళు ఇందులో చేరి ఉపాధి పొందొచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ అప్డేట్ నేను దీంట్లో చెప్తున్నా. జేఎన్ఎఫ్ఏయు జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ. దీంట్లో యానిమేషన్, మల్టీమీడియా, గేమింగ్ డెవలప్‌మెంట్, గేమ్ టెక్ ఇటువంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. సో, జేఎన్ఎఫ్ఏయు మనకి మాసప్ ట్యాంక్‌లో యూనివర్సిటీ ఉందండి. దీని కింద ఒక 16 కాలేజెస్ ఉన్నాయి. 16 కాలేజీలో ఉపాధి కల్పించేటువంటి అనేక రకాలైనటువంటి కోర్సెస్ ఉన్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్ దగ్గర నుంచి, ఫ్యాషన్ టెక్నాలజీ దగ్గర నుంచి, హ్యామ్స్టెక్ అనే పేరు విన్నారు కదా మీరు. హ్యామ్స్టెక్ లాంటి ఇన్‌స్టిట్యూట్స్ హైదరాబాద్‌లో ఒక 16 ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇవన్నీ సోమాజిగూడ, బంజారా హిల్స్‌లో ఉంటాయి. సో, పేదవారు అయినటువంటి వారు ఈ చిన్న అంటే వృత్తి పనులు చేసుకునేటువంటి తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మళ్ళీ మాస్ ఉన్నటువంటి పరిస్థితిలో పడిపోయేసి వాళ్ళు ఇటు ఉపాధి పొందలేక అటు ఇంటికి పోయి మళ్ళీ పని చేసుకునే పరిస్థితి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల మీరు డైవర్సిఫైడ్ రంగాల్లో తీసుకున్నట్లయితే దీంట్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఫ్యాషన్ టెక్నాలజీ బాగా అంటే చదువుకున్న కమ్యూనిటీలో తెలుసు. ఒక చిన్న మంచి ఫ్యాషన్ క్లాత్ కానీ మనం కానీ ఇది చేసినట్లయితే మనకు అనేక రకాలైన ఫ్యాషన్ షోలో పాల్గొనవచ్చు, ఫ్యాషన్ డ్రెస్సెస్ డిజైన్ చేసేవచ్చు, మంచి బొటిక్ పెట్టుకోవచ్చు. ఇటువంటి ఉపాధి అవకాశాలను కూడా దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా బ్యూటీ రంగం కూడా గర్ల్స్‌కి చాలా బాగుంటుంది. దీంట్లో కాస్మెటాలజీ అనేటువంటి ఒక సెక్షన్ ఉంటుందండి. ఇప్పుడు ఉదాహరణకి జేఎన్‌టీయు మరియు అనూస్ బ్యూటీ వారు సంయుక్తంగా దీంట్లో అనేక రకాలైనటువంటి డిగ్రీ కోర్సెస్, అదేవిధంగా పీజీ కోర్సెస్ కూడా నిర్వహిస్తున్నారు. డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి. కాస్మెటాలజీ రిలేటెడ్. దాని తర్వాత ఇప్పుడు పెట్ డాగ్ ట్రైనింగ్ అనేది ఇంకోటుంది. పెట్ డాగ్స్ మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో చాలా మంది పేరెంట్స్ నా దగ్గరికి వస్తూ ఉంటారు. సార్ మా వాడు ఎప్పుడు చూసినా కానీ ఆ పెట్ డాగ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నాడండి. ఏం చేయమంటావు? మా వాడికి ఏమో ఇంజినీరింగ్ చదివించాలని అంటారు. మీరు పెట్ డాగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు దానికి సంబంధించినటువంటి అనేక కోర్సెస్ ఉన్నాయి. డాగ్ గ్రూమింగ్ ఉంది. లేకపోతే ఒక మంచి మీరు వెటర్నరీ అసిస్టెంట్‌ని పెట్టుకొని మంచి స్టోర్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ గ్రూమింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ సెక్షన్. మీరు ఒక వెటర్నరీ డాక్టర్‌ని పెట్టుకొని దాంట్లో మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవకాశాలు ఉన్నాయి. పెట్ 1 ఆన్ 1 అంటే పెట్ 101 అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. వీళ్ళు ఫ్రాంచైజీస్ ఇస్తారు. సో, మీరు ఒక మంచి డాగ్ స్టోర్ పెట్టుకోవచ్చు. ఆ డాగ్స్‌కి అవసరమైనటువంటి అన్ని యాక్సెసరీస్‌ని పెట్టుకోవచ్చు. డాగ్ గ్రూమింగ్ పెట్టుకోవచ్చు. ఇట్లాంటిది కూడా మనం చేసుకోవచ్చు. ఇది కాకుండా డిగ్రీస్‌లో అకౌంట్స్ ఒక ఇంపార్టెంట్ సెక్షన్. అకౌంట్స్‌ని పక్కన పెట్టి మన జీవితాన్ని చూడలేము. ఈ అకౌంట్ సెక్షన్ గాని తీసుకున్నట్లయితే బీకామ్ అనేటువంటి ఒక కోర్స్ ఉంటుంది. అదేవిధంగా ఈ భారతదేశాన్ని నడిపించాలన్నా, ఈ అవసరమైనటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలన్నా, ఉన్నటువంటి ఉద్యోగాలను మేనేజ్ చేయాలన్నా కానీ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ కోర్సు. ఇది కూడా ఉంటుంది. మన అందరూ వ్యాపార దిగ్గజాల యొక్క అకౌంట్‌ని కింద మీద చేయాలన్నా, ఈ యొక్క ఇన్‌కమ్ టాక్స్‌లు ఇవన్నీ చూసుకునేది చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటారు. ఈ చార్టర్డ్ అకౌంట్ అనేది మంచి లక్రేటివ్ కోర్స్ అండి. మీరు 95% వచ్చినటువంటి పిల్లల్ని ఎంసీఏఫ్‌డికి ఐఐటీ జేఈఈ కోసం ట్రై చేస్తున్నారు కానీ ఎవరైనా చార్టర్డ్ అకౌంటెంట్ కోసం ట్రై చేస్తున్నారా? వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉన్నా లేకపోయినా మీరు తీసిపోయి ఆ బీటెక్‌లో దొరికిపోతే చార్టర్డ్ అకౌంటెన్సీ ఈక్వలెంట్ మీరు ఎన్ఐటీ డిగ్రీ. ఎన్ఐటీలో మీరు బీటెక్ చేస్తే ఎంత వాల్యూవో చార్టర్డ్ అకౌంటెంట్ డిగ్రీ అంతకన్నా మంచి వాల్యూ. అదేవిధంగా కంపెనీ సెక్రటరీస్. సో, దీనికి కూడా చాలా బాగా డిమాండ్ ఉందండి. ఇంకొక మరో లక్రేటివ్ ఆప్షన్ వచ్చేసి లా. సో, ఈరోజు లాలో 100 రకాల లాస్ ఉన్నాయండి ఇప్పుడు. దీంట్లో చాలా కోర్సెస్ వచ్చేసినాయి. కార్పొరేట్ లాస్ అని, ఇంటర్నేషనల్ లాస్ అని చెప్పేసి నాకు పెద్దగా ఇంకా నేను చెప్పలేను కానీ కోర్సులు చాలా ఎల్ఎల్బిలోనే ఒక 5-7 టైప్స్ ఆఫ్ ఇప్పుడు మనకు బీటెక్‌లో ఎట్లా కోర్సెస్ ఉన్నాయి, ఎల్ఎల్బిలో కూడా డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ మనకున్నాయి. ఇంకా కొంతమంది సార్ మా వాడిని బీటెక్ చేయించేస్తాం, దాని తర్వాత గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతావు, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతావు అంటారు. బీటెక్ అయిపోయిన తర్వాత గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యిందండి మీ అమాయకత్వం కాకపోతే. అట్లా ఉండదు కదా. మీరు ఇంటర్మీడియట్‌లో జాయిన్ చేయండి. అనేక రకాలైనటువంటి ఇప్పుడు మనకి హిమాయత్ నగర్‌లో ఐఏఎస్ గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ ఇచ్చే ఇన్‌స్టిట్యూట్స్ 1,00,000 ఉన్నాయి. వాళ్ళందరూ డిగ్రీ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ దాంతో పాటుగా వాళ్ళు మన గ్రూప్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చేస్తారు. డిగ్రీ అనేది వాళ్ళు మేనేజ్ చేసేసుకుంటారు. ఎగ్జామ్స్ అయిపోతే డిగ్రీలో ఒక 70% వచ్చేస్తది. మీరు అనుకుంటున్నారు సార్ ఒకవేళ మావాడు యూపీఎస్సీ కొట్టకపోతే అయితే కలెక్టర్ అవుతాడు, లేకపోతే బంట్రోత్ అవుతాడు. క్లాస్ 1 ఆఫీసరో, క్లాస్ 4 ఆఫీసరో ఏదో అవుతాడు కదా. ముందు క్లాస్ 1కి మనం టార్గెట్ పెట్టుకుంటే అయితే క్లాస్ 1 అయితే సంతోషం, కాకపోతే క్లాస్ 4 అవుతాడు. కాకపోయినా కూడా నష్టం లేదండి. ఇప్పుడు ఒక 60 మెంబర్స్ సెక్షన్ ఉన్నట్లయితే ఈ రకంగా ప్రిపేర్ అయ్యేటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లల్లో
ఒక 10 మెంబర్స్‌కి లేకపోతే ఒక 2 మెంబర్స్‌కి లేకపోతే 3 మెంబర్స్ క్లాస్‌లో వచ్చిందనుకుందాం. గ్రూప్ 1 ఐఏఎస్, ఐపీఎస్‌లో వచ్చినాయనుకుంటే, దాని కిందటువంటి వాళ్ళకి గ్రూప్ 3 వస్తది. ఇంకొక 5 మందికి, దాని తర్వాత ఇంకో 10 మందికి గ్రూప్ 3 వస్తుంది. గ్రూప్ 2 వస్తుంది. లాస్ట్‌లో 30, 40 మంది వరకు మాక్సిమం వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్స్‌లో సెటిల్ అయిపోతారు. రిమైనింగ్ 20 మందిని కూడా మళ్ళీ ఈ సో కాల్డ్ కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ బేస్ మళ్ళీ అక్కడ పోయి రిక్రూట్మెంట్ చేసుకొచ్చుకుంటున్నాయి. ఎందుకంటే వాళ్ళకి లాజికల్ సెన్స్ బాగా నేర్పిస్తారు. బాగా రుద్దుతారనమాట దాని మీద. సో, ఆ లాజికల్ సెన్స్ ఉన్నటువంటి పిల్లల్ని కూడా వీళ్ళు తీసుకునే అవకాశం ఉంది. మీరు నమ్మరు, లిబరల్ ఆర్ట్స్ యూనివర్సిటీ అని ఒకటుంది. అశోక యూనివర్సిటీ పేరు. అదేవిధంగా ఫ్లేమ్ యూనివర్సిటీ అని ఒకటుంది. ఇవి 2 కూడా ఆర్ట్స్ యూనివర్సిటీ. మనం ఏదైతే పనికిరాదు అనేటువంటి పక్కకి నెట్టివేయబడ్డటువంటి కోర్సెస్ ఏదైతే ఉన్నాయో, బీఏ ఇంగ్లీషు, బీఏ ఆంథ్రోపాలజీ, లేకపోతే ఎకనామిక్సు, అకౌంట్సు, లేకపోతే బీఏ ఇంగ్లీషు, ఇట్లాంటి కోర్సెస్ అన్నీ వీళ్ళు నేర్పిస్తుంటారు. యావరేజ్ ప్యాకేజ్ ఈ 2 యూనివర్సిటీస్‌లో 15 లక్షలు ఉందండి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 50 లక్షలు కూడా ఉంది. అంటే ఒక ఎన్ఐటీకి ఏమాత్రం తగ్గకుండా లిబరల్ ఆర్ట్స్ యూనివర్సిటీస్ కూడా ఈ దేశంలో పెర్ఫార్మ్ చేస్తూ ఉన్నాయి. ఇక మేము కొద్దిగా మా వాడు ఇంటర్మీడియేట్ అయిపోయిందండి, మా వాడు ఎంటర్‌ప్రెన్యూర్ చేస్తామని చెప్పి ఇంకొక ఆప్షన్ మనం తీసుకోవచ్చు. ఇది ఆప్షన్ నెంబరు 13 కింద మనం అనుకున్నట్లయితే, వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా మనము ఆ యొక్క వ్యాపారం అనేటువంటి సామ్రాజ్యంలో దిగి దాని యొక్క టేస్ట్‌ని చూడాలి తప్ప, గట్టు మీద నిల్చొని టేస్ట్ చూసేటువంటి కాదు ఎంటర్‌ప్రెన్యూర్ అనేటువంటి ఒక భాగం. బిజినెస్ చేయాలంటే మనం దాంట్లోకి వెళ్ళాలి, దాంట్లో ఆటుపోట్లు పడాలి, నేర్చుకోవాలి. మీరు చిన్న మధ్యతరగతి కుటుంబాలు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. నేను ఓన్లీ పెద్ద పెద్ద ఆప్షన్స్ గురించి చెప్పను. మీరు ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత ఒక విద్యార్థిని మొబైల్ రిపేరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేసిండనుకోండి మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్. ఒక చిన్న కోర్స్ ఆండ్రాయిడ్ రిపేరింగ్, చిప్ లెవెల్ రిపేరింగ్ అయితే మేము ఒక 25,000, 30,000 చార్జ్ చేస్తాం. వాడికి ఆండ్రాయిడ్ మొబైల్స్ రిపేర్ చేసేది చిప్ లెవెల్ వరకు నేర్పిస్తాం. మరి మీరు ఇంకా ఆర్థిక స్తోమతను ఇంకో 40,000 పెట్టుకోగలిగితే యాపిల్ చిప్ లెవెల్ రిపేరింగ్ కూడా నేర్పిస్తాం. ఈ 2 నేర్చుకుంటే మీ మండలంలో, మీ ఊర్లో చిన్న మొబైల్ రిపేరింగ్ షాపు, సేల్స్ అండ్ సర్వీస్ పెట్టుకున్నాడనుకోండి, నెలకి 50,000 ఎటు పోవు. 6 నెలల్లో మీ వాడు నెలకి 50,000 సంపాదించుకుంటే మీ ఊళ్ళోనే ఉండొచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఇలాంటి 1,00,000 చిన్న చిన్న ఎంటర్‌ప్రైజెస్ అంటే ఇప్పుడు దీంట్లో ఏమైనా పెద్ద పెట్టుబడి ఉంటదా అంటే 1, 2 లక్షలు పెట్టుబడి పెట్టుకుంటే మీ ఊర్లో చిన్న షాప్ పెట్టుకోవచ్చు. కిరాణా షాప్ పెట్టడమో, లేకపోతే పంచర్ షాప్ పెట్టడమో ఇవన్నీ ఓల్డ్ స్టైల్స్. దాంట్లో కాంపిటీషన్ హెవీగా ఉంది. సో, మొబైల్ రిపేరింగ్‌లో అంత కాంపిటీషన్ లేదు. సో, ఆ విధంగా 1 ఆర్ 2 ఇయర్స్ చేసుకున్న తర్వాత మీరు దానికి తోడుగా ల్యాప్‌టాప్ రిపేరింగ్ దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అటువంటి చిన్న ఇన్‌స్టిట్యూట్‌ని ఒకదాన్ని పెట్టుకోవచ్చు. సో, బిజినెస్ ఎక్స్‌పాన్షన్ చేసుకొని నెలకు ఒక ₹1,00,000 వరకు సంపాదించుకొని సెటిల్ అయితే సరిపోతుంది. మన ఊరి దగ్గర మన కళ్ళ ముందు ఈడకొచ్చేసి ఈ గందరగోళమైనటువంటి ప్రపంచంలో పడిచేసి డ్రగ్ కల్చరు, వేపింగు, ర్యాగింగు, మళ్ళీ ఫుడ్ పడక, ఇవన్నీ పడక వీడు సక్సెస్ అవుతాడో లేదో తెలియక ఎదురు చూసే బదులు, ఇది 6, 7 నెలల్లో మళ్ళీ మీ పిల్లవాడు మీ ఇంటి దగ్గరికి వచ్చేసి మీ మండలంలో షాప్ పెట్టుకునే దానికి అవకాశం ఉంది కదా! ఎందుకు ఈ రకంగా ఆలోచించకూడదు? ఫ్యాషన్ టెక్నాలజీ అయిన తర్వాత కూడా మీ మండలంలో ఒక మంచి స్టోర్ ఓపెన్ చేయండి. లేకపోతే ఒక మంచి ఫ్రాంచైజీ ఆప్షన్ తీసుకొని పెట్టుకోండి. 18 ఏళ్ల తర్వాత వాళ్ళు బిజినెస్ చేయడానికి ఎలిజిబుల్ ఉన్నట్టే కదా! 17 ఏళ్ళు. ఈ 1 ఇయర్ ట్రైనింగ్ పార్ట్ అయిపోతుంది. 18 సంవత్సరం నుంచి మీ కళ్ళ ముందు మీ బిడ్డ సంపాదించొచ్చి మీ చేతిలో పెడతాడు ఎంతో కొంత. కుదరలేదు. ఏ 15, 20 వేల రూపాయలకో చేరుతాడు. వాడు మళ్ళీ 3 ఏళ్ళు మరి నీకు చదువు ఆపేయమంటలేదు. ఎక్కడో అటెండెన్స్ మేనేజ్ చేసే కాలేజీలో ఏ డిగ్రీనో చేసుకుంటే మీకు ఆ డిగ్రీ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఉద్యోగం అది డిగ్రీ అయిపోతుంది. మీ వాడు లైఫ్‌లో సెటిల్ కూడా అయిపోతాడు. సో, ఈ రకంగా నేను ఈరోజు ఒక 15, 16 ఆప్షన్స్‌ని మీరు చెప్పారు కదా! సో, ఈ ఆప్షన్స్‌లో ఏది మీకు ఎగ్జాక్ట్‌గా సూట్ అవుతుందని మీరు నిజంగా తెలుసుకోవాలనుకున్నట్లయితే, మా కెరియర్ కౌన్సెలింగ్ గాని వచ్చినట్లయితే, మీకు ఎగ్జాక్ట్‌గా ఎలాంటి ఇప్పుడు నేను టూకీగా చెప్పాననమాట. సో, ఇంకా పర్సనలైజ్డ్‌గా మీరు ఎగ్జాక్ట్‌గా దేంట్లో సూట్ అవుతారు, ఎలా మీరు ఇది చేసుకున్నట్లయితే, మీరు లైఫ్‌లో అత్యంత త్వరగా, ఈజీగా సెటిల్ అయిపోతారనేటువంటి ఆప్షన్స్‌ని మీకు నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్‌లో కూడా మీరు డిగ్రీకి పోయేసి బీటెక్‌లు డిజిటల్ మార్కెటింగ్ అని ఒక చిన్న కోర్స్ ఉంది.
ఎక్కడికి పోయినా నెలకు ఒక 20,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇద్దరు ముగ్గురికి గాని చేస్తే ఒక 40,000 సంపాదించుకోవచ్చు. మీకు తిరిగి బాగుంటే 6-7 నెలల్లోనే ఒక 50,000 రూపాయల సంపాదన కూడా మీరు చేసుకోవచ్చు. పెద్ద కోర్స్ కష్టం కాదు. దీంట్లో మ్యాథ్స్ లేదు, కోడింగ్ లేదు. మీరు బ్రహ్మాండంగా తెలివి కలవాళ్ళైతే ఇంక నలుగురిని పెట్టుకొని ఒక చిన్న డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇంజినీరింగ్ చేసిన వాళ్ళందరూ జావా ఫుల్ స్టాక్లు చేసుకుని వాళ్ళు అలా ఉంటారు. మీరు ఇంటర్మీడియేట్ చేసిన తర్వాత వర్డ్‌ప్రెస్ ఫుల్ స్టాక్ నేర్చుకోండి. వర్డ్‌ప్రెస్ ప్లస్ పీహెచ్‌పీ నేర్చుకుంటే చిన్న చిన్న వెబ్‌సైట్‌లు చేసి అమ్ముకున్నట్లయితే 5,000, 10,000 ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు. నెలకు 2, 3 వెబ్‌సైట్‌లు చేసుకుంటే 30,000 రూపాయలు వస్తుంది. దీనికి పెద్ద మ్యాథమెటికల్ స్కిల్ అవసరం లేదు. సింపుల్ స్కిల్. ఇంకా క్రియేటివ్‌గా చెప్పాలంటే హోటల్ మేనేజ్మెంట్ ఈస్ ఎ వెరీ గుడ్ కెరియర్. సో, ఇలా అనంతమైనటువంటి అవకాశాలున్నాయి. డిఫరెంట్ పేరెంట్స్ అందరూ మోస పద్ధతిలో పోకుండా స్కేటర్ అయ్యి డిఫరెంట్ రంగాల్లో మీ యొక్క విద్యార్థి ఆసక్తిని బట్టి, మీకున్నటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీని బట్టి మీరు ఆప్షన్ చూజ్ చేసుకోండి తప్ప, ఎవరో ఏదో వెళ్తున్నారు, ఎవరో ఏదో వేరే దారిలో వెళ్తున్నారు, మనం కూడా వాళ్ళ వెనక గొర్రెదాటు లెక్క, లేకపోతే అట్లా ఒకరెనకడితే ఒకరు పోయే పని లేకుండా, సో మీరు ఆలోచించండి, నిలకడ చేయండి, పేపర్ వర్క్ రాసుకోండి, ఎటు వెళ్తే మనకి ఎటువంటి భవిష్యత్తు ఉంటుంది అనేది కొంచెం గ్రౌండ్ వర్క్ చేయాలని చెప్పి పేరెంట్స్కి తెలియజేస్తూ, పిల్లల ఆసక్తిని గమనించి వాళ్ళ ఆసక్తి ఉన్నటువంటి రంగంలో నేను ఇంకొక చిన్న ఆప్షన్ చెప్తాను, మీకు తమాషా మీరు నమ్మరు. ఇక్కడ జిమ్ ట్రైనర్స్ అని ఉంటారు హైదరాబాద్ సిటీలో. వీళ్ళకి శాలరీ 40,000 నుంచి 60,000 రూపాయలు ఉంటుంది. ఒక జిమ్ ట్రైనర్కి ఎన్ని లాభాలు నేను చెప్తాను. నెలకి 50,000-60,000 జీతం వస్తుందా, వాడు మంచిగా పుష్టిగా దిట్టంగా ఉంటాడు, మంచిగా 6 ప్యాక్ పెంచుకుంటాడు, పొద్దున్నే ఒక 4-5 మెంబర్స్కి వచ్చేసి జిమ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. దీనివల్ల వాడి ఆరోగ్యం బాగుంటుంది, వాడికి మంచి పిల్ల దొరుకుతుంది, హ్యాపీగా వాడి జీవితాంతం మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది ఎంత అద్భుతమైన ఆప్షన్ చెప్పండి. దీనికైనా డబుల్ అమౌంట్ వచ్చిన వేరే ఉద్యోగాలు వేస్టే కదా. సో జిమ్ ట్రైనర్ అనేది ఒకటి చిన్నప్పుడు ఆయన జిమ్కి పోతుంటాడు, రన్నింగ్ పోతుంటాడు, నేను పోలీస్ అవ్వాలనుకుంటాడు. నువ్వు పోలీస్ ట్రైనింగ్ పాటికి పోలీస్ ట్రైనింగ్ తీసుకో, డిగ్రీ పాటికి డిగ్రీ ఆటోమేటిక్గా పోయి ఎగ్జామ్స్ రాసుకో, ఏదో చిన్న కాలేజీలో వేసుకుంటే నీకు అది పాస్ అయిపోతుంది. నువ్వు జిమ్ ట్రైనర్గా తయారవు, నెలకు ఒక 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు హైదరాబాద్లో కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, నువ్వు ఎక్కడికైనా పో. దీంట్లో సర్టిఫికేషన్స్ ఉన్నాయన్నమాట, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్, యూరోపియన్ సర్టిఫికేషన్స్ అని, యూఎస్ సర్టిఫికేషన్స్ అని. అది మస్తు కష్టంగా ఉంటుంది. ఎగ్జామ్ రాసి పాస్ అయితే యూఎస్కి పోతే ఇప్పుడు ఇంజనీర్ల కన్నా ఇచ్చేదానికన్నా వాళ్ళకి ఇంకా ఎక్కువ శాలరీ ఇస్తున్నారు జిమ్ ట్రైనర్స్కి. మంచిగా IELTSలో 7 బ్యాండ్ వచ్చి ఉండాలా. ఆ జిమ్ ట్రైనింగ్ కోర్సు కానీ పాస్ అయితే వాళ్ళు అమెరికా పోతే కళ్ళెత్తుకొని తీసుకుంటున్నారు అనమాట. వీసా కూడా ఊరినే ఇచ్చేస్తున్నారు. చలో వాళ్ళకి H1B కూడా ఈజీ అవుతుంది. సో ఇలాంటి హిడెన్ కెరియర్ ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి పిల్లలకి. కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు సరైన గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకెవరన్నా లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా కానీ ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని, ఇంకా మీకు తెలిసినటువంటి ఏదైనా కెరియర్ ఆప్షన్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో పెట్టినట్లయితే అది మిగిలిన విద్యార్థులందరూ కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. బై బై.